ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సోదరులకు నమస్కారం. అయ్యా, మీరందరూ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎస్సీ మాలలకు అన్యాయం చేసి ఎస్సీ రిజర్వేషన్ని విషయంలో ఎస్సీ మాదిగ సోదరులకు న్యాయం చేశారు, ఎస్సీ మాలలకు అన్యాయం చేశారు అని చెప్పి ఎస్సీ మాల సోదరులు చాలామంది గుగ్గలు పెడుతున్నారు. నా యొక్క మాల సహోదరులందరికీ ఒక విషయం చెప్తున్నా, ఒక విషయం విన్నవించుకుంటున్నా, ప్రాధేయపడి బతిమాలుకుంటున్నా. అయ్యా సహోదర, ఎస్సీ మాదిగలు రిజర్వేషన్ విషయంలో వారు సాధించారు అంటే ఎస్సీ మాదిగ సహోదరులందరూ మందాకృష్ణ మాదిగ గారు వారు గత కొన్ని సంవత్సరాలుగా, ఒక 15-20 సంవత్సరాలుగా మందాకృష్ణ మాదిగ గారు వారికి ప్రత్యేకమైన రిజర్వేషన్ కావాలి, ప్రత్యేకమైన కేటగిరీ కావాలని చెప్పి వారు పోరాడారు. అందుకోసం ఎస్సీ మాదిగ సోదరులు సహోదరులు అందరూ కూడా వారి యొక్క రిజర్వేషన్ సాధించుకున్నారు. ఎస్సీ మాలకు సంబంధించిన నాయకులు ఎవరైనా ఉద్యమాలు చేశారా? ఎవరికి వారే హీరో. నిన్న ఒక 2 రోజుల క్రితం నేను ఒక వీడియో పెడితే ఒక సహోదరుడు, అన్నా మాలలకి కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది అన్నారు. కూటమి ప్రభుత్వం ఎందుకు అన్యాయం చేస్తుంది? అసలు మీరు కూటమి ప్రభుత్వానికి మీ యొక్క రిప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చారా? ఎస్సీ మాలలు ఇచ్చారా? మీరేమైనా ఉద్యమాలు చేశారా? మందాకృష్ణ మాదిగ గారు వారు చేసే ఉద్యమాలకి మాల సహోదరులు ఎవరైనా ఉద్యమాలు చేశారా? ఎవరైనా ఆ యొక్క రిజర్వేషన్ ఆపండి అని మాట్లాడారా? మందాకృష్ణ మాదిగ గారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆయన ఉద్యమాలు చేసుకుంటూ కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు చేసుకుంటూ ఆయన రిజర్వేషన్ సాధించారు. ఆ క్రెడిట్ ఎవరిదే? మందాకృష్ణ మాదిగ గారిది. అలా ఎస్సీ మాలలో జాతీయ నాయకుడు ఎవరు? ఎస్సీ మాదిగలకి జాతీయ నాయకులు మందాకృష్ణ మాదిగ గారు. అసలు ఎస్సీ మాలలకు జాతీయ నాయకుడు ఎవరు? మీరు అందరూ జాతీయ నాయకులే. ఏ గ్రామం టచ్ చేసినా, ఏ నియోజకవర్గం టచ్ చేసినా, ఏ మండలం టచ్ చేసినా ప్రతి ఒక్కడూ జాతీయ నాయకుడే అంటారు. మీరందరూ జాతీయ నాయకులే. ఎస్సీ మాల సంబంధించి నేను మాల ఎస్సీ మాలలో నా పేరు బుచ్చిబాబు పీతల. మీరందరూ జాతీయ నాయకులే. ఒకరిని పెట్టుకోండి, జాతీయ నాయకుడు ఒకరిని పెడదాం. తప్పు ఒప్పు ఆయన ఏం చేశారు ఏంటి దూకమన్నారు, దూకేద్దాం. నుంచోమన్నది నుంచుందాం, కూర్చోమంటే కూర్చుందాం. ఆ స్థితి మీకు లేదు ఎస్సీ మాలలకే. మీరు ఎలాగా అభివృద్ధి చెందారు? 27 పథకాలు సంక్షేమ పథకాలు పీకేసిన
జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ కూడా మీరు ఉడికి ఊడుకుని చేస్తున్నారు. ఏనాడైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారు నా సంక్షేమ పథకం ఎందుకు పీకేస్తావు అడిగారా? అని పోరాటం చేశారా? పోరాటం చేశారా? అడిగారా? పోరాటం చేశారా? చెప్పండి. ఏం చేశారు మీరు? మాట్లాడితే అంబేద్కర్ ఫోటో పెట్టుకుని తెచ్చుతారు. అంబేద్కర్ ఎవరో మహానుభావుడు, అంబేద్కర్ మహానుభావుడు. అంబేద్కర్ ఫోటో దిగుతారు. అంబేద్కర్ జయంతి వస్తే మటుకు డ్యాన్స్ చేస్తారు, రంగులు పూసుకుంటారు, డ్యాన్స్ చేస్తారు. కానీ అంబేద్కర్ ఏం కోరుకున్నాడు? వాళ్ళు ఎస్సీల నుంచి ఎస్ఎస్ వాళ్ళు అంబేద్కర్ ఏం కోరుకున్నాడు? ఎస్సీ మాల సామాజిక వర్గంలో ఎంతోమంది ఐఏఎస్లు ఐఎఫ్ఎస్లు ఎంతోమంది ఉన్నారు. ఎస్సీ మాల సామాజిక వర్గంలో ఎంతో ఉద్యోగస్తులు ఉన్నారు. ఎంతోమంది కోట్లు సంపాదించిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు బయటకు రావట్లేదు? రమ్మనండి, రప్పించండి, చేయండి. అది మానేసి చంద్రబాబు నాయుడు గారు మందకృష్ణ మాదిగలకి రిజర్వేషన్ చేశారు, మనకు అన్యాయం చేశారు. ఏంటి మీ చేసేది? ఏంటి మీరు చేసేది? అది మీ ఉద్యమాలే. మందకృష్ణ మాదిగ గారు 15-20 సంవత్సరం ఉద్యమం చేస్తాడు ఆయన. మీరు ఉద్యమాలే. అసలు మీ జాతి నాయకుడేడి? అసలు మీ జాతి నాయకుడేడి? ఎస్సీ మాలక జాతి నాయకుడేడి? పెట్టండి మన జాతి నాయకుడిని. ముందు చూడండి. మాట్లాడితే మాలని ఏకమర్చివ్వాలి. మాల వస్తాం, మాలమే వస్తాం, మేము చేస్తాం, మాలమే మేము చేస్తాం, ఉద్యమాలు చేస్తాం, మేము తటలు చేస్తాం, ఖర్చు పెడతాం. మీరు ముందు ఎస్సీ మాల సామాజిక సంబంధించిన ఫస్ట్ ఒక స్టాండర్డ్ ఉండండి.